మ్యామ్ ఇప్పుడు హెచ్ పైలోరీ అనేది ఒక కొత్త వర్డ్ విన్నాను నేను. ఇది గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళలో ఎక్కువ వస్తూ ఉంటుంది అని విన్నాను. సో, హెచ్ పైలోరీ అంటే ఏంటి? అది ఎందుకు వస్తుంది అసలు? యాక్చువల్‌గా హెచ్ పైలోరీ అనేదాన్ని హెలికోబాక్టీరియం పైలోరీ అంటారు. ఇది ఒక బ్యాక్టీరియా. కానీ ఓకే. ఇదేంటంటే ఉండడానికి చిన్నగా ఉంటుంది. ఒక చిన్న స్పైరల్ షేప్‌లో ఉంటుంది. కానీ చాలా స్ట్రాంగ్ మొండి బ్యాక్టీరియా. ఓహ్! ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన గట్ అంటే మన జీర్ణాశయంలో ఉంటుంది. అంటే స్టమక్ అంటాం. ఆ స్టమక్‌లో యాంట్రమ్ అని ఒక రీజియన్ ఉంటుంది. అంటే స్టమక్ యొక్క కింద భాగంలో ఉంటుంది. ఇది మొదట్లో పెద్ద సింప్టమ్స్ ఏమి ఉండవు. కాబట్టి ఎవరికి కూడా ఇది ఐడెంటిఫై కాదు. అండ్ నార్మల్‌గా చూస్తే కూడా ఇది కనబడేది కాదు. కొన్ని సింప్టమ్స్ ద్వారానే మనకి ఈ బ్యాక్టీరియా ఉంది అని ఐడెంటిఫికేషన్ అవుతుంది. అది కూడా ఎలా అంటే ఎక్కువగా ఇది అసలు రావడానికి రీజన్స్ ఏంటి హెచ్ పైలోరీ అంటే మనం తీసుకునే ఫుడ్ కానీ పొల్యూటెడ్ ఫుడ్, పొల్యూటెడ్ వాటర్. అంటే ఏదైనా కలుషిత ఆహార పదార్థాల ద్వారా మన లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు అది ఏం చేస్తుందంటే స్టమక్ లోపలికి వెళ్ళి అక్కడ జీర్ణాశయం మీద ఒక మ్యూకస్ మెంబ్రెయిన్స్ ఉంటాయి మనకి. వాటి దగ్గరికి వెళ్ళి తొలుచుకొని అక్కడ లోపల అది దాని ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి అది గట్టిగా పట్టేసుకొని ఉంటుంది. అండ్ దీనికి ఉన్న ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనికి ఒక 2 లేయర్ల లాగా ఉంటుంది దీని స్కిన్ మీద ఈ బ్యాక్టీరియాకి. అది చాలా గట్టిది అంటే షెల్ లాగా. అది ఏం చేస్తుందంటే మన గ్యాస్ ఏదైతే యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుందో స్టమక్లో హెచ్సిఎల్ అంటాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ యాసిడ్ నుంచి కూడా ప్రొటెక్షన్కి దాని బాడీ మీద 2 లేయర్లుగా కండరాలు ఉంటాయి. కాబట్టి యాసిడ్కి ఈ బ్యాక్టీరియా చనిపోదు. వెరీ రెసిస్టెంట్ టు హెచ్సిఎల్. అందుకని ఇది అలా లోపలి చక్కగా స్థిరంగా ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాల వరకు కూడా ఉంటూ ఉంటుంది. మనకి స్టార్టింగ్లో ఏం సిమ్టమ్స్ ఉండవు. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా లోపలున్న గోడల్ని తినడం మొదలు పెడుతుందో, మ్యూకస్ మెంబ్రెయిన్స్ని సక్ చేయడం మొదలు పెడుతుందో అప్పుడు వీళ్ళకి అక్కడ పూతలాగా ఏర్పడుతుంది లోపల. అంటే మనకు కనుక మౌత్ అల్సర్, నోటి పూతలు ఎలా వస్తాయో అలా స్టమక్లో పేగు పూత అంటారు. అలా కొన్నిసార్లు అది పెద్ద పేగుల్లో వాటిల్లో కూడా అలా పూతను ఏర్పాటు చేస్తుంది. అప్పుడు వీళ్ళకి కొన్ని సిమ్టమ్స్ తయారవుతాయి. ఇది మెయిన్ నేను చెప్పినట్టుగా ఫుడ్ కంటామినేటెడ్ వాటర్ అన్నాం, అవుట్ సైడ్ హైజీన్ శుభ్రత లేని హోటల్స్లో తినడం, అలానే ప్లేట్లు స్పూన్స్ షేర్ చేసుకొని తింటూ ఉంటారు చాలామంది. వాళ్ళల్లో ఈ లక్షణాలు చాలా ఎక్కువ వస్తాయి. అంటే ఒకరికి ఎవరికైనా ఉండి హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వాళ్ళు తిన్న ప్లేట్లో కానీ వాళ్ళు తిన్న స్పూన్ని షేర్ చేసుకొని తింటే కూడా ఇది మనకి డైరెక్ట్గా స్టమక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇదొకటి. ఇంకొక కండిషన్ ఏంటంటే ఈ హెచ్ పైలోరీ మనకి ఎలాంటి సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే జనరల్గా గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్. అంటే మనలో కడుపు ఉబ్బరం రావడం, మంట అనిపించడం, వామిటింగ్ సెన్సేషన్. అంటే కొన్నిసార్లు మనం తిన్నా అరగదు, కొన్నిసార్లు అసలు ఆకలే ఉండదు. దానివల్ల వీళ్ళు తినలేరు, బరువు తగ్గిపోతుంటారు. అంటే సడన్గా ఉండి వెయిట్ లాస్ అవుతున్నాము అంటే మనం బ్యాక్టీరియా ఉందా అని అనుమానించాలి. ఇవన్నీ కూడా పేషెంట్కి అర్థం కావు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న సిమ్టమ్స్గా నాకు ఏదైనా కనిపిస్తే ఒకసారి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని టెస్ట్లు అడ్వైస్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫుడ్లో మనకి గ్యాస్ ఫామ్ అవడం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, లేదా కంటిన్యూగా మోషన్స్ అవ్వడం, లేదా నోట్లోంచి స్మెల్ రావడం, కొంతమందిలో అంటే ఫౌల్ స్మెల్లింగ్ అంటాం. వాళ్ళు తిన్నా తినకపోయినా యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంటుంది కదా, యాసిడ్ అనేది ఎక్కువైపోవడం వల్ల మనకి ఇలాంటి సిమ్టమ్స్ వస్తుంటాయి. రెండోది వాటర్ తక్కువ తీసుకోవడము, ఇలాంటి వాళ్ళందరిలో కూడా ఈ ప్రాబ్లమ్స్. అలానే స్మోకింగ్, ఆల్కహాల్ బాగా అలవాటు ఉన్న వాళ్ళల్లో కూడా స్టమక్లో రెసిస్టెన్స్ తక్కువైపోతుంటుంది, డైజెషన్ అవ్వదు. ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్, హోటల్ ఫుడ్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇంటి ఫుడ్ తినకుండా టోటల్గా అవుట్ సైడ్ ఫుడ్కి అలవాటు పడ్డ వాళ్ళల్లో బ్యాక్టీరియా తొందరగా ఎంటర్ అవుతుంది. అలానే వీళ్ళకి బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉండడం. అంటే మన బాడీలో రోగనిరోధక శక్తి ఎవరికైతే తక్కువ ఉంటుందో ఈ బ్యాక్టీరియా వాళ్ళలో తొందరగా అటాక్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు అందరం హోటల్లో తింటాం కానీ అందరికీ రాదు కదా బ్యాక్టీరియా. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా ఈ బ్యాక్టీరియా అటాక్ అయ్యి వాళ్ళ బాడీలో ఉన్న బ్లడ్ని అది తీసేసుకుంటుంటుంది. వాళ్ళకి తిన్నది డైజెషన్ కాదు వాళ్ళకి. సో డైజెషన్ కానప్పుడు మనకి ఈ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్, మంట ఇలాంటివన్నీ ఎక్కువ వస్తుంటాయి. దీనికి అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం? మెయిన్గా ఈ హెచ్ పైలోరీకి ఏంటంటే అసలు తెలుసుకోవడానికి ఉన్నవే 2 టెస్ట్లు. ఒకటి ఎండోస్కోపీ అంటాం. అంటే ఎండోస్కోపీ అంటే స్టమక్లోకి ఒక ట్యూబ్ వేసి చేస్తారు. అది చేసినప్పుడు వాళ్ళకి అక్కడ స్పాట్ కనిపిస్తే వెంటనే వాళ్ళు బయాప్సీకి పంపిస్తారు. ఈ బయాప్సీలో హెచ్ పైలోరీ డిటెక్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ర్యాపిడ్ యూరేజ్ టెస్ట్ అంటారు. అంటే అందులో ఏమవుతుందంటే వాళ్ళు కిట్లో వేసి చూస్తారు. దాంట్లో మనకి ఒక బ్యాక్టీరియా ఉంది లేదనేది ఐడెంటిఫై చేస్తారు. ఎక్కువగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టుల దగ్గర ఇలాంటి కేసెస్ చాలా ఉంటాయి. బట్ ఇది ఏ దాని ద్వారా వచ్చినా, ఏ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై అయినా అవ్వకపోయినా మనలో సిమ్టమ్స్ ఉన్నాయంటే మాత్రం ఫస్ట్ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. రెండోది ఇది మొండి బ్యాక్టీరియా అని చెప్పాను. సో కాబట్టి మనము ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్, మనం రెసిస్టెంట్గా ఉంటే బ్యాక్టీరియా మనం ఏం చేయదు కదా. సో ఫస్ట్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయ్యే ఫుడ్స్ తీసుకోవాలి.
హైజీన్ చాలా మెయింటైన్ చేయాలి. అంటే హెల్తీ హోటల్స్ కానీ మ్మ్. లేదా ప్లేట్ని 2-3 సార్లు కడుక్కొని తినడము, షేరింగ్ని అవాయిడ్ చేయడము, ఓకే. వాటర్ ఇంటేక్ పెంచుకోవడము, ఫుడ్లో ఫ్రైడ్ స్పైసీ బిర్యానీ లాంటివి ఆపేసి స్మోకింగ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం చేస్తే మ్మ్. చాలా వరకు మనం ఈ బ్యాక్టీరియా నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే మేడం.